నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మొక్కులు మొక్కున్నారు. రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే కదా మొక్కులు మొక్కుకుంటాం. లేదంటే దీనికి కోరిక సంబంధించింది నేను చెప్తాను మీకు ఒక మంచి మాట. మీరు చెప్పండి. తప్పకుండా తప్పకుండా. అయితే మొక్కులు మొక్కుకున్నామండి. కానీ కాలక్రమేణా మొక్కులు మర్చిపోయాం. ఏం మొక్కుకున్నాం కూడా మర్చిపోయాం అనే వాళ్ళు ఉంటారు. కొన్ని కొన్ని ఇళ్లలో మనం చూస్తుంటే ముడుపులు కడతారు. కానీ అవి చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఏమండి ముడుపు చెల్లించలేకపోతున్నామండి, కొన్నేళ్లుగా ఉండిపోయింది, లేకపోతే ఇన్ని రోజులుగా ఉండిపోయింది, మాకు భయం వేస్తోంది, అలా అని పరిస్థితి కలిసి రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏంటి ప్రత్యామ్నాయం? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీరు అన్నటువంటి విషయం మీద మా కూతురికి ఉదాహరణకు వివాహం జరుగుతలేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ, నేను మీ కొండకస్తా, నేను నోస్తా, సత్యనారాయణ స్వామి నా బిడ్డకు వివాహం అయ్యేటట్టుగా చూడు, మంచి సంబంధం రావాలి, మంచి జాబ్ ఉండాలి, వస్తే ఈశ్వరునికి వేములవాడ వస్తా, లేకుంటే ఇటు పోతా. ఇవన్నీ నలుగురు ఆడవారు కూర్చొని జనరల్గా మీ కూతురికి వివాహం అయిందా, ఇగో లేదు మొన్ననే మొక్కు మొక్కినా పోవాలి, అయ్యేటట్టున్నది, కాగానే పోతా. ఈ నలుగురు కూర్చొని సంభాషణ చేసుకునే వద్ద కూడా నోటికి వచ్చినవి మాట్లాడతారు. అక్కడ ఏంటిది, నేను ఇక్కడ మన వేములవాడ ఇట్లే అంటారు మాస్, ఇదేది మన తెలంగాణ సైడ్, వేములవాడ రాజన్నకు ముడుపు కట్టి పెట్టు అవుతుంది, వెళ్ళిన తర్వాత వెళ్ళిరండి కొత్త జంటను తీసుకొని అని చెప్పి ఒకరు అంటారు, ముడుపు కట్టి పెడతారు. మళ్ళీ ఒకరు అంటారు ఏమని, కొండకు నడుచుకుంటూ వెక్కుతా మనకు తిరుపతి అని చెప్పి అదొక మొక్కు అంటారు, కొత్త జంటను తీసుకొని వస్తా అని. ఇట్లా కాళహస్తి కావచ్చును, లేదా వారి యొక్క ఇంటిలో కులదైవానికి సంబంధించింది ఏది ఉన్నా ఇలాంటి అంటే ఈ అభిషేకం చేస్తా అని కానీ, లేదా ఈ హోమం చేస్తా అని కానీ, నిజంగా కొందరు అనద్దు. కానీ ఇక గురువుగారు ఈ గృహప్రవేశం అనుకున్నాను, సమయం కుదురుతుందో లేదో, చండీ హోమం కూడా చేయాలని ఉంది నాకు, కానీ ఇప్పుడైతే గృహప్రవేశం కానివ్వండి, తర్వాత మళ్ళీ 2 నెలల్లో చండీ హోమం చేసుకుందాం. ఇది అన్నావు కదా, నువ్వే కదా అన్నదైతే, నువ్వు ముడిపే కట్టాలి లేదు, ఇక్కడ కట్టినావు పోయింది అది. ఇది వచ్చే జన్మకైనా నువ్వు తెలుసుకోవాలి, ఇది గుర్తుంచుకోవాలి అన్నది. అందుకే ఎప్పుడు నేను అదే ఎప్పుడు కూడా మీరు ఇక వీరి పేరు ఎందుకు అనడం కానీ, రాజకీయ నాయకుల లాగా మీరు అవి పథకాలు వద్దు. పథకాలు ఎందుకు, ఎవరు అడిగారు మిమ్మల్ని పథకాలు? ఏది ఉన్నా కూడా మనస్సులో ప్యూర్ హార్ట్గా ఉండండి, ఒక్కరినే నమ్మండి, జాతక పరిశోధన చేసుకోండి. ఫస్ట్ నేను పదే చెప్తున్నాను, ప్రతిదానికి ఒక పర్థం ఉంది. ఇక్కడ సంతానము పంచమ దృష్టి, వివాహము సప్తమ దృష్టి, ధనము 2వ దృష్టి, హెల్త్ లగ్నము లేదా 12th భావము, శత్రువులు 6. ఇవన్నీ నేను చెప్తున్నా కదా, ఏమాత్రం రాంగ్ అయినా నేను ఒప్పుకుంటా అని చెప్తున్నా కదా 100%. అంటే ఏది, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఈ టైం నుంచి ఈ టైం దాకా మీకు ఇట్లా శత్రుపీడ లేదా హాస్పిటల్ అయితే డబ్బు ఖర్చు అయినవి, ప్రజెంట్గా ఇప్పుడు జాబ్ కోసం సర్చ్లో ఉన్నారు, మీకు ఈ నెలలో జాబ్ వస్తుంది, ఓకే రైట్. దీనికి ఎందుకు మొక్కులు? మొక్కుకోండి, మీరు మొక్కోవద్దని అంటలేను, కాశీకి వస్తాను మీరు 100 సార్లు అనుకోండి, తప్పులేదు, వెళ్ళకపోయినా తప్పులేదు. 100కు 200% కూడా నేను చెప్తున్నా. ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ నుండి నేరుగా కాశీకే పోతా, తప్పులేదు. 2 సార్లు అనుకోండి, అది కాశీ, దానికి ఆ పవర్ ఉంది. ఇక వేరే క్షేత్రాలకు కానీ వేరే మాత్రం ఏది మొక్కకండి. దయచేసి నోరును అదుపులో పెట్టుకోండి. భగవంతుని విషయంలో మనల్ని మనం తక్కువ చేసుకున్న వాళ్ళ అవుతున్నాం ఇక్కడ వేరే మతాల దృష్ట్యా. ఇప్పుడు అయిపోయింది, మొక్కేసామండి, లేకపోతే ముడుపులు మా కళ్ళ ముందే కనపడుతున్నాయి, మేము తీర్చలేకపోతున్నాం, దానికి తీర్చలేకపోతున్నాము అంటే విఘ్నం కలగకుండా ఉండడానికి ముడుపు కట్టాం మనం. ఏదో మంచి కార్యం కావాలి, ముడుపు చెల్లించడానికి విఘ్నం కలుగుతోంది. డబ్బులు లేవా, లేదా హెల్త్ బాగాలేదా, ఏమిటి,
దానికి సంబంధించింది ఒకసారి ఇంట్లో 4 5 కూర్చొని మాట్లాడండి. మీ కొడుకులా, లేదా మీ అల్లుడా, లేదా మీ భర్తనా, లేదా ఇంకెవరైనా ఉన్నారా, వారిని దానికి అధిపతిని చేయండి. మీరు ముడుపును పలానా వద్ద అప్పచెప్పండి. సరే అవ్వట్లేదు. సరే అదే చెప్తున్నా, ఏది అయితలేదు. మీకు దగ్గరలో పారే నీరు ఏది ఉంది అంతే, ఇక వేరేది ఆప్షన్ లేదు. 100% కూడా గంగ కావచ్చును, గోదావరి కావచ్చును, మరొకటి ఏదైనా కూడా వెళ్ళండి, దండం పెట్టుకోండి, ఆ నీటిలో విడిచిపెట్టండి. అమ్మ బాబు ఎంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారో తెలుసా? నేను అనేది ఇప్పుడు ఏమిటి ఇక్కడ, దేవుడికి నేను అనేది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ముడుపు అంటే తిరుపతికి సంబంధించిన ముడుపు ఉందమ్మా. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి, అది అక్కడ స్వామి వారికి వేయాలి. అంటే ఇక్కడ డబ్బులు ఉన్నవి, అందులో ఏదో 500 1000 రూపాయలు లేదా 1500 ఉన్నవి, ఇవి స్వామికి చెందాలి. ఎవరైనా వెళుతూ ఉన్నారు తిరుపతికి, పంపించేసేయండి. మీరు మీరే వెళ్ళాలని లేదు, పంపించేసేయండి. లేదు వారికి ఇంకొక 500 1000 రూపాయలు ఛార్జీలకు ఇవ్వండి. లేదా వారికి ఏమైనా, వారు ఒకవేళ అట్లా తీసుకుంటారో లేదో తెలియదు, ఎందుకంటే దైవత కార్యక్రమం పోతున్నాను, మా డబ్బులతో మేము పోతాము, మీరెందుకు మాకు ఇవ్వడం అని చెప్పి కూడా అనుకుంటారు. మంచి స్వభావం ఉన్నవారైతే తీసుకుంటారు, చెప్పలేము. లేదా అక్కడ ఎవరికైనా పంచి పెట్టండి అని చెప్పండి ఆ డబ్బులను. ఓకేనా? ఇది తిరుపతికి సంబంధించింది. ఇక సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అది మీరే కూర్చొని చేసుకోవాలి, ఎవరైతే లేరు దానికి కొడుకులు కానీ, ఎందుకంటే కథల్లో ఉన్నది కదా, నువ్వు వ్రతం చేస్తా అని చెప్పి మర్చిపోవుట భావ్యమా, నీకు దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నీకు ఇంతటి శాపం పెట్టాను, చీకటి చెరసాలలో బందీగా ఉన్నావు ఇన్నేళ్ళు, ఒక్కసారి కూడా అయ్యో భగవంతుడా అని నన్ను పిలిస్తే నేను వచ్చి నేను ఎప్పుడో బంధ విముక్తిని చేసేవాని కదటయ్యా. కనీసం చీకటి చెరసాలలో ఇంత బందీగా ఉండి కూడా ప్రతి నొప్పిని అనుభవించావు కానీ అయ్యో భగవంతా ఏమిటి పరీక్ష అన్నావా, కనీసం అనలేదు అని భగవంతుడు కూడా చెప్తాడు అతనికి. కనుక సత్యనారాయణ స్వామి కథ అనేది అది తప్పకుండా మీరు చేసుకోండి, లేదా కథను వినండి. ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెళ్ళి కూర్చొని కథను వినండి, ఫలితం వస్తుంది. కొబ్బరికాయ కొట్టండి, 100% వస్తుంది. విన్నరా? ఇంకా దయచేసి మన పథకాలు అయితే వద్దు, స్వామితో లావాదేవీలు వద్దు, పథకాలు ఇవ్వనా తన అడగడు, అంతే. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. అంటే ప్రాక్టికల్ గా ఏం చేయాలి అనేది చక్కగా వివరించారు. డెఫినెట్ గా ఒకవేళ అనేసుకుంటే రాసుకోవటం కూడా అలవాటుగా చేసుకుంటారు. మరొక మాట, మీరు మర్చిపోయాను అని చెప్పన్నారు కనుక ఏది ఏమైనా కూడా అందరికి బిగ్ బాస్ ఈశ్వరుడు కనుక ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి. రుద్రాభిషేకంలో ఏంది సంకల్పము, మేము ఏదో కోరుకున్నాము మొక్కుకున్నాము, దయచేసి ఇక ఏదైనా పశ్చాత్తాప భావంతో మీరు చేసుకోండి అక్కడ సంకల్పంలో, అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు, నమస్తే. మహాదేవ.